నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. సియా గోయల్, కేతన్ విశాల్ అగర్వాల్, అలాగే చేతన్ చౌదరి, ఇదొక పెద్ద సస్పెన్స్ కింద అయిపోయింది జనాలకి. ఎవరు చంపారు, ఎవరు చెప్తే చంపించారని ట్విస్టుల మీద ట్విస్టులు. ఈ కేసు ఒక రకంగా వెళ్ళట్లేదు. ఈరోజు చూసుకుంటే మనందరికీ నేపథ్యం తెలిసిందే. ఒక అమ్మాయిని నమ్మి, పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని నమ్మి, సియా గోయల్ నమ్మి కేతన్ అగర్వాల్ ఎన్నిసార్లు మోసపోయి చివరికి ఆమె చంపించబడ్డాడు. ఈరోజు లోహాగఢ్ ఫోర్ట్ అంటే ప్రతి ఒక్కరు భయపడి చేస్తున్నారు. అది కాకుండా ఫోటో షూట్ పెళ్లి అంటే మాత్రం ఈరోజు పెళ్లి కొడుకులు పారిపోయే స్థితిలో ఉన్నారు. కావాలంటే ఇంట్లో తీసుకు ఫోటోలు, కానీ బయట ఏ ఫోర్ట్కి మేము రావు అన్న స్టేజ్కి ఈ కేసు ఈరోజు ఇండియా మొత్తం ప్రభావితం చేసింది. ఇక్కడ మనం చూసుకుంటే సియా గోయల్ వాళ్ళ ఫాదర్ హాస్పిటలైజ్ అయ్యారు. ఈ విషయం గురించి నేను మాట్లాడాము. కానీ వాళ్ళ ఫాదర్ ఇచ్చిన స్టేట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒకవేళ మా అమ్మాయే తోసేసింది అక్కడి నుంచి అని తెలిస్తే కనుక మా అమ్మాయిని కూడా అక్కడ తీసుకెళ్లి అదే రకంగా తోసేయాలి అని చెప్పిన లైన్ అన్నారు. ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. अगर मेरी बेटी का दोष निकले तो जहाँ से केतन जी को गिराया गया या जो गिरे हैं वहाँ से ही उस दोषी को गिराया जाए. కానీ వాళ్ళు దానికి కూడా సపోర్టింగ్ ఇంకోటి ఏమంటున్నారంటే, అదర్ హ్యాండ్ వాళ్ళు ఏమంటున్నారంటే మా అమ్మాయి అంత మంచిది అని ఇంకొకరు లేదు అని చెప్పి కేతన్ అగర్వాల్ వాళ్ళ మదరే చాలాసార్లు చాలా మంది ముందు చెప్పారు. ఇది కాకుండా ఆ ఫోర్ట్ కి మా అమ్మాయి వెళ్ళనని చెప్పింది. మా అమ్మాయి తన బర్త్డే వేరే చోట జరుపుకుందాం అనుకున్నా కూడా లేదు, ఫోర్ట్కి వెళ్ళాలని చెప్పి కేతన్ అగర్వాలే ఫోర్స్ చేశాడు అని చెప్పి వాళ్ళ మదర్ అంటున్నారు. అసలు కథ నేపథ్యంలోకి వెళ్తే చేతన్ చౌదరి అసలు చంపే స్పాట్లో ఉన్నాడా? ఫోన్ సిగ్నల్స్ అయితే లేవని చెప్తున్నాయి. చేతన్ చౌదరి తన పనిచేసే ఆఫీస్లో తన మొబైల్ని వదిలేసి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత ఇంటర్నెట్ యాక్టివ్గా లేదా ఫోన్ మొత్తానికి. దాని దెబ్బతో పోలీసులకు డౌట్ వచ్చింది. ఎక్కడైనా ఫోన్ యాక్టివ్గా ఉండాలంటే ఇంటర్నెట్ వర్క్ అవ్వాలి కదా. ఫోన్ మాత్రం లొకేషన్ అతను ఆఫీస్లో చూపిస్తుంది. మరి ఇక్కడ అతను ఫోన్ ఉంటే ఇతను ఇక్కడ ఎలా ఉన్నాడని చెప్పి వాళ్ళకి డౌట్ వచ్చింది. ఆ డౌట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తే చేతన్ చౌదరి తన కొలీగ్ ఫోన్ తీసుకుని తన ఫోన్ అక్కడ డెస్క్ మీద పెట్టి వెళ్ళిపోయాడంట. ఎంత క్లెవర్గా ప్లాన్ చేశారు చూడండి. జస్ట్ ఇతన్ని పుష్ చేసే ముందు రోజు వాళ్ళిద్దరూ కెఫెటేరియాలో కూర్చుని లిటరలీ టేబుల్ పైన ఇలా ఫోన్ పెట్టి ఇంకో ఫోన్ పెట్టి ఇలా తోసేయాలి అని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చుకుంటూ హగ్ చేసుకుంటూ మరుసటి రోజు అతను చనిపోతాడని ఆఖరికి కేతన్ అగర్వాల్ కూడా తెలియదు. ఆ రీతిలో వాళ్ళిద్దరూ ప్లాన్ చేసి పక్కాగా ఎగ్జిక్యూట్ చేశారు. తర్వాత ఆ అమ్మాయి వచ్చి చెప్తున్న వాదనలు ఏంటంటే, లేదు నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. ఎవరు బ్లాక్మెయిల్ చేయలేదు, అసలు ఎవ్వరూ బ్లాక్మెయిల్ చేయలేదు. ఈ అమ్మాయి విషయంలో డౌట్ ఎక్కడ వచ్చిందంటే, ఇతను పడిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత అతను ఎలా పడిపోయాడని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అడిగారు. ఈ ఎవరు సియా గోయల్ ఎలా పడిపోయాడు, నువ్వు ఒకసారి అక్కడే ఉన్నావు కదా, నీకే తెలియాలి కదా అంటే అమ్మాయి చెప్పలేకపోయింది. అక్కడితో డౌట్ వచ్చి వెరిఫై చేస్తే చేతన్ చౌదరి ఫోన్కి 2000 ఫోన్ కాల్స్ వెళ్ళినాయి ఒక సంవత్సరంలో. అండ్ ఎస్పెషల్లీ ఈవెంట్ జరిగే ముందు 500-600 ఫోన్ కాల్స్ వెళ్ళినాయి. విపరీతంగా టచ్లో ఉన్నారు, మెసేజెస్ మొత్తం. అండ్ ఇది కాకుండా ఈ క్యాండిడేట్ అయితే లిటరల్లీ పూణే దగ్గర ఫోర్ట్కి మొత్తం సమ్మర్లో కూడా హుడీస్ కప్పేసుకున్నాడు, మాస్కులు పెట్టుకున్నాడు, మొత్తం వెళ్ళిపోయాడు. మొత్తానికి నేనైతే తోయలేదు, ఆ అమ్మాయి అక్కడ ఉంది, నేనైతే 15 అడుగుల దూరంలోనే ఉన్నాను, ఆ అమ్మాయి తోసేసిందని చేతన్ చౌదరి ఈరోజు చేతులు దులుపుకుంటున్నాడు. కానీ ఈ అమ్మాయి మాత్రం లేదు, అతనే తోశాడు, నేను కూడా తోశాను, ఎందుకంటే అతనికి బట్టతలు ఉంది, కొంచెం నత్తి ఉంది అని చెప్పారు. కానీ వాళ్ళ ఫాదర్ ఏమంటున్నారు, ఏమండి బట్టతలు ఉందన్న విషయం ముందే తెలుసు, అది బట్టతల విగ్గు కాదు, అది ఒక చిన్న ప్యాచ్ పెట్టుకుంటాడు, ఆ విషయం తెలుసు. కానీ నిజంగా ఒక ప్యాచ్ పెట్టుకున్నందుకు చంపేస్తారా? పెళ్లి ఇష్టం లేదని చెప్పాలి కానీ ఇది ఎక్కడ గౌరవం అని చెప్పి మొత్తుకుంటున్నారు. కానీ ఈ రోజు విపరీత పరిణామాలు మొదలైనవి. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఏంటంటే, ఎవరిపైన హత్య కేసు నమోదు చేయాలి. ఇక్కడ వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకళ్ళు నిందలేసుకుంటూ కూర్చున్నారు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో. ఇది కాకుండా వాళ్ళ పేరెంట్స్ అయితే, ఎవరు కేతన్ వాళ్ళ ఫాదర్ అయితే ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి ఈ కేసుని పుష్ చేయాలంటున్నారు. లేదు ఇలా కుదరదని చెప్పి కొంతమంది ఈరోజు వచ్చి సోషల్ మీడియాలో ట్విట్టర్స్లో ఎలాంటి పోస్టులు పెడతారంటే, యాక్చువల్లీ సియా చేసింది కరెక్టే కదా, అరేంజ్డ్ మ్యారేజెస్కి ఇలాంటి ఎండింగ్ కార్డే ఉండాలి, కేతన్ని తోయడం కరెక్టే, ఇలాంటివి రాస్తున్నారండి. సో ఇన్ని సన్నివేశాలు, ఇన్ని హిప్స్ అండ్ డౌన్స్లో చివరికి అర్థమైంది ఏంటంటే, ఆ అమ్మాయి చాలా బాగా నటించింది, జీవించింది, ఇద్దరు కలిపి తోస్తారు. చేతన్ చౌదరి పక్కా స్కెచ్ చేసుకుని తన మొబైల్ ఫోన్ ఆఫీస్లో ఉంచి వెళ్ళిపోయిన పోలీసులు మాత్రం ట్రాక్ డౌన్ చేశారు. సందీప్ సింగల్ ఇక్కడ ఈయనైతే క్లియర్గా మేము డౌట్ వచ్చి మెసేజెస్ ట్రాక్ డౌన్ చేసి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశామని చెప్తున్నారు. इनकी आपस में कुछ 1 साल के आसपास से पहचान थी, तो इन दोनों ने ये प्लान किया और प्लान करने के बाद इस घटना को अंजाम दिया और उस लोहगढ़ किले पे इन्होंने केतन अग्रवाल को धक्का दिया
ఈ రోజు ఎక్కడ సిగ్గుపడకుండా నిజంగానండి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఒక పక్క చేస్తుంది సియా గోయల్కి. అట్ ద సేమ్ టైం సియా గోయల్ ఒకవేళ తప్పు చేస్తే అంటున్నారు. అండ్ సియా గోయల్ ఇంట్లో ఎప్పుడు చెప్పలేదు ఇలా ఒక చేతన్ చౌదరి ఉన్నాడని. ఇది గోల్డ్ డిగ్గర్ హత్య కూడా కాదు. ఒక రకంగా చూసుకుంటే సియా గోయల్ చాలా రిచ్ ఫ్యామిలీ, వాళ్ళకి డ్రై ఫ్రూట్ బిజినెస్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కేతన్ అగర్వాల్, ఇతనికైతే లిటరలీ 600 కోట్ల రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఉంది. సో ఇట్స్ నాట్ అ గోల్డ్ డిగ్గర్ మూమెంట్, ఇట్స్ అ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. సిచ్యువేషన్ కోసం వెయిట్ చేస్తుంది. ఏంటంటే ఇతన్ని చచ్చిపోతే ఎవరు అనుమానాలు రాకుండా ఉంటే క్లియర్గా సరే నా జీవితం అయితే ముందుకు సాగాలి కదా, అప్పుడు ఈ టైంలో నేను చేతన్ని చేసేసుకోవచ్చు, లైఫ్ హాయిగా ఉండొచ్చు అని ప్రిపేర్ అయిపోయింది. అందరూ అనుకోవచ్చు ముందే చెప్పచ్చు కదా ఇంట్లో ఏంటి ప్రాబ్లమ్ అని. కానీ వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్, ఇది కాకుండా సొసైటీలో రెప్యుటేషన్ పోతుందని ఒక బాధతో ఈ విషయం అసలు ముందుకు వెళ్ళవల మొత్తం స్టబ్ చేసి పెట్టింది. తన ఫ్యామిలీ రెస్పెక్ట్ కోసం, ఆప్టిక్స్ కోసం, ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం లేకుండా ఎలాగో నేను జీవించాలి కదా, నేనంటూ పెళ్లి చేసుకోవాలి కదా అన్నప్పుడు చేతన్ నుంచుకోవటం, ఈ రకంగా డ్రామా మొత్తం స్క్రిప్ట్ నడిపి అతన్ని చంపేసి ఈరోజు బొక్కబోర్ల పడి ఎవరినైతే ప్రేమించాను ఎవరి కోసం అయితే చంపేసిందో అతనిపైనే నిందలేస్తుంటే అతను కూడా నిర్మోహటంగా నిందలు తిరిగి ఇతనిపై ఏం పైన వేస్తున్నాడు. ఎవరిపైన అయితే ఇక్కడ మర్డర్ కేసు పెడతారు, ఎవరిపైన పెట్టరు అనేది ఒక సస్పెన్స్ కింద మిగిలిపోయింది. సో వీ ఆల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కానీ వీళ్ళ దెబ్బకి పెళ్లిళ్ళ ఫోటోషూట్లు అంటే మాత్రం అబ్బాయిలు పరారులో వెళ్ళిపోతున్నారు. ఇంకా వెడ్డింగ్ షూట్స్ కి ఒక రకంగా ఎండ్ కార్డ్ పడినట్టే. చూసుకుంటేనండి నిజంగా ఒకే చోటకి అంటే లిటరలీ మే 30వ తారీఖు తీసుకెళ్ళింది, ఫోటో ఐడెంటిఫై చేసింది, జూన్ 4వ తారీఖుని తీసుకెళ్దాం అనుకుంది, కుదరలేదు. దాని తర్వాత జూన్ 5వ తారీఖు బాలి వెళ్దాం అనుకున్నారు ఫ్యామిలీ అంతా. ఒక్కళ్ళే వెళ్తే బాగోదు, వీళ్ళతో పాటు ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసింది. మధ్యలో అతను పాస్పోర్ట్ లేపేసింది, వెళ్ళే ట్రిప్ మధ్యలో దారిలోని బాలీకి వెళ్ళలేకపోయారు. దాని తర్వాత జూన్ 14ని తీసుకెళ్లి తోసేసింది. తోసేస్తే పాము ఉంది అందుకే నేను తోస్తానంది. ఆ అబ్బాయి కొమ్మని ముచ్చుకుని బయటకు వచ్చి నా ప్రాణాలు కాపాడిన దేవతని ఇంట్లో ఇంట్రడ్యూస్ చేశాడు ఈ అమ్మాయిని. వాళ్ళ ఫ్యామిలీ పొగిడి 5 రోజులు అవ్వలా. జూన్ 18వ తారీఖు పుట్టినరోజు ముందు తీసుకెళ్ళింది, ఇద్దరు కలిపి తోసి చంపేశారు. ఇలా ఉంటున్నారు మహిళలు ఈరోజు. నిజంగా ఇలాంటి థ్రిల్లర్ సస్పెన్స్ మూవీస్ని కూడా మించిపోయి పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళు, సుఖంగా ఉందాం అనుకునే వాళ్ళు కూడా క్రూర మృగాల్లాగా ప్రవర్తించి ఈరోజు ఒక లేడీ కాదు రాక్షసి అన్న లెవెల్లో ఈ అమ్మాయి బిహేవ్ చేసింది. సో ఎవరిపైన హత్య కేసు నమోదవుతుంది అనేది ఇంకా బయటకు రాలేదు. సో వీ ఆల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో మీ ఒపీనియన్ ఏంటి? ఇలా ఈ సియా గోయల్ని సపోర్ట్ చేసే వాళ్ళ గురించి మీకంటూ ఒక స్టాండ్ ఉంటుంది కదా, ఖచ్చితంగా దాని గురించి రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.